ఏ హాయ్ గాయ్స్, ఈరోజు మన కంపెనీ ఇచ్చిన రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. లెట్స్ గో. ఇది మన కంపెనీ ఇచ్చిన రూమ్ అనమాట. ఇది కిచెన్, ఇవైతే వాష్రూమ్స్, 2 టాయిలెట్స్ ఉంటాయి, 2 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. రండి. వెల్కమ్ టు మై రూమ్. ఇదే అనమాట నా రూము. ఇది నా బెడ్, నా కంపెనీ ఇచ్చిన బెడ్ అనమాట. ఇది ఏసీ ఇలా ఉంటుంది మొత్తం అంతా. ఈ రూమ్లో వచ్చేసి దాదాపు 8 మెంబర్స్ అయితే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మన కడప పిల్లోడు అయితే ఉంటాడు అనమాట. మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర చూపిస్తారండి వాళ్ళ రూమ్ ఎలా. వెల్కమ్. ఇది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉన్నారు మొత్తం అంతా. దాదాపు తెలంగాణ వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వేణుగాడు అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి, కప్పుకో ఉన్నారు. దిస్ ఇస్ ద వేణు. ఇదైతే రూమ్ అనమాట. చాలామంది లగ్జరీగా ఉంటుంది అది ఇది అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు అనమాట. మనము 2 months ఉంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్, బెడ్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క బెడ్ కాస్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బెడ్స్ మీరు తీసుకోవాలనుకుంటే దాదాపు 10,000 నుంచి 12,000 కాస్ట్ అయితే ఉంటాయన్నమాట. మీరు వచ్చినప్పుడు, ఎవరైనా కానీ వచ్చినప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 months ఇలాంటివన్నీ చూసిన తర్వాతే మీరు మంచి రూమ్స్కి ఎక్స్పర్ట్ అవుతారు. ఊరికే మీరు మనం వచ్చేదే సంపాదించడానికి కోసము, దానికి మీరు మళ్ళీ డబ్బులు వేరేగా రూమ్స్ తీసుకొని దానికి సపరేట్ పెట్టుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. దానికోసం అయితే నేను చెప్తున్నాను అనమాట. మనం ఇంకొక 4-5 daysలో మనకు ఉంది, ఫైనల్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఆ రూమ్ అయితే చేంజ్ చేస్తాము. ఆ రూమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను.